బట్టి చెబుతున్న మాట ఏమనంటే, ఎవరికి ఎవడు మెచ్చుకుంటే వాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకొను వాడు మాత్రమే యోగ్యుడు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడు? ప్రభు ఎవరిని ఆయన మెచ్చుకునే విధంగా మార్చబడుతున్నారు? జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో ఒక వ్యక్తి అంటాడు, ఎక్కడంటే అపవాది ఒక ప్రాంతం నుంచి వస్తున్న సమయంలో, నా సేవకుడైన యోబును చూసావా? అతను ఎంతగా యథార్థంగా నడుచుకుంటున్నాడు, అతను ఎంతగా న్యాయంతో నడుచుకుంటున్నాడు, ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాడు, ఆయన ఎంతగా తన జీవితంలో చెడుతనాన్ని అసహించుకొని దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నాడు, నా భక్తుడిని నువ్వు చూసావా అని అంటున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మెచ్చుకుంటే యోగ్యుడు, కానీ తనకు తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు